హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. అబ్రాడ్లో ఎడ్యుకేషన్ చేయాలి, మంచి కెరీర్తో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది వి సోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. బికాస్ ఒక 20 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా 20,000 వరకు స్టూడెంట్స్ని అబ్రాడ్లో చక్కగా చదువుకోవడానికి అవకాశం కల్పించింది. 12 కంట్రీస్లో 1,500కి పైగా యూనివర్సిటీస్తో వి సోర్స్ టైఅప్ అయి ఉంది. అండ్ ఇప్పటి వరకు కూడా ప్రతి ఇయర్ చాలామంది స్టూడెంట్స్ వి సోర్స్ త్రూ తమ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కళని నెరవేర్చుకుంటున్నారు. అలా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని రోజుల్లో వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి స్టడీస్ని కంటిన్యూ చేయబోతున్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. అలాగే వి సోర్స్ వాళ్ళకి అందించినటువంటి సర్వీసెస్ గురించి కూడా తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్ అండ్ ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు అవినాష్, మంచిర్యాల డిస్ట్రిక్ట్ మ్యామ్. సో అవినాష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సోర్స్ గురించి నీకు ఎలా తెలిసింది? సో నేను వీసోస్ అనేది సుమన్ టీవీతో ఇంటర్వ్యూ చూసి కాంటాక్ట్ అయ్యా. సో ఫస్ట్ మా పేరెంట్స్ చూశారు, దాని తర్వాత నాకు సజెస్ట్ చేశారు వెళ్ళు అని. జేఎన్టీ క్యాంపస్ దగ్గరే ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఎండి మైండ్తో వచ్చాను నేను ఇక్కడికి. సో వచ్చేసరికి ఇక్కడ తేజస్ సార్, తర్వాత మహేష్ సార్ అండ్ ఫైనాన్స్ సపోర్ట్ మౌలిల్ సార్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఏ యూనివర్సిటీని చూస్ చేసుకున్నారు? సో నేను వెళ్ళిపోయేది యూకే కంట్రీ, కోవెంట్రీ క్యాంపస్, లండన్ది. సో ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, వీసా అండ్ ఆల్? ఈ రోజే జస్ట్ నాది వీసా డ్రాప్ బాక్స్ వేసేసి వచ్చాను నేను. ఓకే, స్కాలర్షిప్ గురించి ఏం చెప్పారు? మీకు స్కాలర్షిప్ వస్తుందా? నాకు స్కాలర్షిప్ కూడా ఉందన్నారు, £2,500 అండ్ విత్ ప్లేస్మెంట్తో. సో అవినాష్, నువ్వు వీసోర్స్కి ఎంటర్ అయినప్పుడు అప్పటి నుంచి కూడా వీసోర్స్ ఎలా నీకు హెల్ప్ చేసింది? లైక్ ఇప్పుడు యూనివర్సిటీ సెలెక్షన్ విషయంలో కూడా మనకి ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంలో ఎలాంటి సపోర్ట్ వీళ్ళు అందించారు? నువ్వు ఎన్ని యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్నావు, అందులో ఇప్పుడు చూస్ చేసుకునే యూనివర్సిటీ గురించి? గ్రీన్విచ్, నాటింగమ్ అండ్ కోవెంట్రీ అప్లై చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవెంట్రీ ప్రిఫర్ చేసుకున్నా. నాకు ఆఫర్ లెటర్ ఒక 1 డేలో వచ్చేసింది ఆఫర్ లెటర్. దాంతోపాటు బెస్ట్ స్కాలర్షిప్ దానిలోనే ఉంది. ఐ మీన్ ఎడ్యుకేషన్ లోన్ కూడా నాకు ఒక 1 వీక్లో మొత్తం క్లోజింగ్ వచ్చేసింది. సో టోటల్గా లోన్ అమౌంట్ ఎంత శాంక్షన్ అయింది అండ్ ఓవరాల్ ఈ ప్రాసెస్ నీకు ఎలా అనిపించింది వీళ్ళ సపోర్ట్? సో నాకు లోన్ అమౌంట్ వచ్చేసి 40 lakhs శాంక్షన్ అయిపోయింది. వావ్. ఇంకా స్టూడెంట్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా లోన్లోనే ఇస్తామన్నారు. వీసా ఛార్జెస్ లైక్ టికెట్ బుకింగ్ అండ్ అకామిడేషన్ కూడా ఛార్జెస్ అందులోనే అయిపోతున్నాయి. ఎడ్యుకేషన్ లోన్కి సపోర్ట్ మొత్తం మౌలాలిసా చూసుకున్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో నాది కొలటరల్ లోన్, అది కూడా వీసోర్స్ నుంచే మొత్తం గైడ్ చేశారు. సో ఓవరాల్గా వీసోర్స్ సర్వీస్ గురించి, అలాగే నీలాగే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, అబ్రాడ్కి వెళ్ళాలి, మంచి గైడెన్స్ మాకు దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు? నా స్టార్టింగ్ ప్రాసెస్ దగ్గర నుంచి నేను ఇంకా వీళ్ళని టార్చర్ చేసి ఎక్కువ నేను ఇంకా నాలెడ్జ్ చేసుకున్నా. అప్పుడు ఎంటీ మైండ్తో ఉన్నా కాబట్టి. సో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చిరాకు లేకుండా లైక్ పీస్ఫుల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నారు మొత్తం. సో నీ డౌట్స్ అని కూడా క్లారిఫై చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సో ఓవరాల్ ప్రాసెస్ వచ్చి ఒక 2 to 3 weeks లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. సర్వీస్ వచ్చేసి చాలా బెస్ట్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. లైక్ నేను నాకు ఫ్యూచర్ స్టూడెంట్స్కి కూడా నా సజెషన్ వీసోర్స్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎడ్యుకేషన్ అన్నిటికీ చూస్ చేసుకోవచ్చు. లైక్ యూకే కానీ ఐర్లాండ్ కానీ ఆ కంట్రీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యూకేలో చదువుకోవాలనుకునే వచ్చావా ఇక్కడికి, లేదంటే మైండ్ చేంజ్ అయిందా ఇక్కడికి వచ్చాక? ఫస్ట్ వచ్చాక నేను యూకే అనే షాప్ పెట్టుకుని వచ్చా. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వీసోర్స్ ఇచ్చినటువంటి ఈ కౌన్సిలింగ్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది? సో ఈ ప్లాట్ఫామ్తో యూజ్ చేసుకొని నేను చాలా బెస్ట్ పొజిషన్లో ఉంటాను అనుకుని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదే ట్రూ అవుతాయని నాకు హోప్ ఉంది ఇంకా. ఓకే, సో ఎప్పుడు వెళ్ళబోతున్నారు? సో ఈ November 11th వెళ్తున్నాను. యూకే వెళ్తున్నారు. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఆల్సో. సో ఇప్పుడు మరొక స్టూడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? ఆర్తి. ఆర్తి ఫ్రమ్ ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారు? యుఎస్ఏ వెళ్తున్నారు. ఓకే, సో విచ్ యూనివర్సిటీ చూస్ చేస్తారు? యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్. వీసోర్స్ గురించి ఎలా తెలిసింది అండ్ వీసోర్స్కి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సర్వీస్ ఏంటి? ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలన్నా లేదా నెక్స్ట్ స్టెప్ స్టడీస్లో ముందుకు వెళ్ళాలి అంటే చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఆ స్టెప్లో వీసోర్స్ ఎలా హెల్ప్ చేసింది మీకు? ఫస్ట్లీ నేను జీరో నాలెడ్జ్తో వచ్చాను. అండ్ వెన్ ఐ కేమ్ హియర్ దే అష్యూర్డ్ మీ ఫ్రమ్ ద స్టార్ట్ దట్ యూ విల్ గెట్ ఇట్. నీకు ఏదేది కావాలో అన్నీ మేము చూసుకుంటాం. అండ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ది ఎండ్ టిల్ నౌ I've got my visa appointment, I have got my biometric appointment. Ippati varaku everything is done by VSource people. So I just thank them a lot. I can assure every student who is going to go
in the future that you will get 100% assurance from these people, from every staff here. ఓకే. సో ఎంత టైం పట్టింది వీసా ప్రాసెస్కి? వీసా ప్రాసెస్కి ఎక్కువ టైం పట్టలేదు బికాస్ ఐ గాట్ మై లైక్ జస్ట్ అడ్మిట్ వచ్చిన తర్వాత I-20 ఐ గాట్ ఇన్ 1 month. I-20 వచ్చిన తర్వాత ఐ జస్ట్ గాట్ మై వీసా అపాయింట్మెంట్ ఇన్ 10 days. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు రాజేశం గౌడ్. నేను కూకట్పల్లి డిపోలో కండక్టర్ జాబ్ చేస్తా. రియల్లీ చెప్పాలంటే ఒక అబ్రోడ్, యూకే, యుఎస్ఏ అంటే ఒక ఐ పీపులే వెళ్తారు అనుకున్నాము. ఈరోజు నిజంగా చెప్పాలంటే అంటే నాకు చిన్నగా ఎట్లా అంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీసోర్స్ ద్వారా చూసిన జీరో, అసలు ఎలాంటి డబ్బులు లేకుండా మేము ఎక్కిస్తామంటే ఏదో నేను క్యాజువల్గా అనుకున్నా. కానీ మాకు ఫస్ట్ నుంచి శ్రీనివాస్ సారు ఒకసారి ఇట్లనే ఫోన్ చేసినప్పుడు ఇట్లా మాకు ఆ ఫోన్లోనే మంచి మెసేజ్ వచ్చింది. ఇక అప్పుడు ఇక్కడ లేదు, మేము అమీర్పేట వెళ్ళి కలిసినాం. లోన్ ప్రాసెస్ పెద్దది అంటే మామూలుగా అపార్ట్మెంట్స్, ల్యాండ్స్ ఉన్నోళ్ళే అబ్రోడ్ వెళ్తారు అనేది మాకు ఒక చిన్న ఊహ. కానీ నా చిన్న లాంటి ఒక కండక్టర్ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే అంటే మా పాప వెళ్తుంది అంటే నేనే నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అంటే నేను ఇంకా మా కొలీగ్స్, డ్రైవర్, కండక్టర్స్ అందరికి ఇట్లా ఈ ఆలోచన ఉన్న వాళ్ళకైతే నేను ఒక 100 మందికి నాతో రోజుగా ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా నేను ఇచ్చేస్తున్నా. అంటే మీకు ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే బస్ పాప చాయిస్ను గౌరవించి మీరు ఒక్కసారి కన్సల్ట్ చేయండి అని నేను ఇప్పటికి దాదాపు నాకు తెలిసి అయితే ఒక 100 మందికి చెప్పా. వీసోర్స్ లాంటి మనకు ముందుంటే మాకు కూడా ఒక మంచి లైఫ్ వస్తుంది, మంచిగా ఉంటుందని నేనైతే చాలా చెప్పిన. మామూలు పబ్లిక్ ఇవాళ ఒక అబ్రోడ్ వెళ్ళడం అనేది అంటే మా ఊర్లో అయితే మాది మొగిలిపేట, మెట్పల్లి, అక్కడ మా ఊర్లో మేమే ఫస్ట్ వస్తాం. ఇక ఇది వాళ్ళకు రియల్లీ హ్యాట్సప్. ఓకే. సో వీళ్ళ సర్వీస్ అంతా కూడా ఎలా అనిపించింది? ఇప్పుడు సర్వీస్ నేను చెప్తున్నా కదండి, మాకు అసలు ఇలాంటి ఖాళీ మాకు జరిగే ప్రాసెస్ ఫోన్ చేసి చెప్తుండ్రు, మేము వస్తున్నాం చేస్తున్నాం తప్పితే అసలు ఎలాంటి లేదు. ఇప్పటికి ఖర్చు మేమేం డబ్బులు పే చేయలేము, అంతా వాళ్ళే. 43 lakhs శాంక్షన్ అయింది. మామూలుగా ఆడపిల్లని బయటికి పంపించాలంటేనే చాలా ఆలోచిస్తారు పేరెంట్స్. అలాంటిది మీరు అవుట్ ఆఫ్ ఇండియా పంపించాలి అనుకున్నప్పుడు అసలు మీ ఐడియానా తన ఐడియానా? అంటే ఇక అది కంప్యూటర్ సైన్స్ BScలో ఇక నాకు గిట్లా డాడీ నేను వెళ్తా అన్నది. ఇక దాంట్లో నాకు కూడా ఫస్ట్ అదే భయం ఉండే. మా బ్రదరు USA ఉంటాడు, ఇక కొద్దిగా మాకు దగ్గర యూనివర్సిటీ. ఇక వీళ్ళకు మళ్ళీ నేను చేసి అది ప్రాసెస్ అంత అయినాక మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు USAకు పెట్టుకున్నాం. అది కూడా సక్సెస్ అయింది. మీ హ్యాపీనెస్ ఇప్పటికే తెలుస్తుంది మీ మాటల్లో. ఉన్నది వాళ్ళకి కావాల్సింది ఇచ్చుకుంటూనే వెళ్తున్నా. ఇప్పుడు ఇది కూడా నాకు పెద్దదే, కానీ వీళ్ళ ద్వారా చిన్న సమస్య అయింది అన్నట్టు. సో ఇప్పుడు మీకు లోన్ వచ్చింది అంటున్నారు కదా, ఇది కొలేటరలా నాన్ కొలేటరలా అండి? నాకు ఎలాంటి ఆస్తులు లేవు. ఒక నా గ్రామంలో ఇల్లు ఉంది. అడిగారు మీకు ఏముంది అంటే ఊర్లో ఇల్లు ఉందన్న. కాకపోతే నా సాలరీ, నాదేది నేను చేసే జాబు దాంట్లో పే స్లిప్స్ అవి నాకు ఎంత వస్తుంది అవి పెట్టుకున్నారు. అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ ₹1,00,000 లోన్ తీసుకుంటే కూడా అవన్నీ పెట్టుకుంటారు. కానీ ఇది చాలా పెద్దది మాకైతే. ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా వెళ్ళాలనుకుంటూ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్కి ఉండేటువంటి భయమే అవుట్ ఆఫ్ కంట్రీ అన్నప్పుడు. సో అలాంటి పేరెంట్కి, స్టూడెంట్కి మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా మేడం, భయం అనేది ఓకే, కానీ మన ప్రయత్నం అనేది ఫస్ట్ వీసోర్స్కి వచ్చి అప్రోచ్ కండి. మీకు వీలైతే ఓకే, లేకుంటే మీ స్టడీ మీది. నేను చెప్పేది అది. ఇప్పుడు మనం ఇంట్లోనే కూర్చొని ఇది అంత ఏదో రాంగు అనుకుంటే అయితే కుదరదు. దయచేసి చదవాలనుకునే పిల్లలకు, భవిష్యత్తు ఇవ్వాలనుకునే తల్లిదండ్రులు ఖచ్చితంగా వచ్చి ఒకసారి వీసోర్స్ వల్ల చూడండి. అంతే, ఇక్కడ వచ్చి చూస్తే మీకు అర్థమవుద్ది ఏం జరుగుద్ది ఏంటి అనేది. సూపర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్, యువర్ గుడ్ నేమ్? హాయ్, మై నేమ్ ఇస్ సౌమ్య నాగశ్రీ. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏలూరు. సో వీసోర్స్ గురించి ఫస్ట్ ఎలా తెలిసింది? మా ఫాదర్ గోల్ ఏంటంటే ఏదైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని. సో అలా మా ఫాదర్ సెర్చ్ చేసినప్పుడు వీసోర్సే టాప్ 1లో కనిపించింది. సో ఇంకా వీసోర్స్కి వచ్చాం మేము. సో వీసోర్స్లో అడుగుపెట్టిన తర్వాత నుంచి వీళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది, అలాగే మీకు ఎలా అనిపించింది వీళ్ళ సర్వీస్? యాక్చువల్లీ నేను అయితే 0 నాలెడ్జ్తో వచ్చాను. CSC కంప్లీట్ అయింది, బట్ ఇంకా నాకు అబ్రాడ్ గురించి అవన్నీ ఏమీ నాకు తెలియదు అనమాట. సో ఇక్కడికి వచ్చినాక శ్రీనివాస్ సార్ గైడెన్స్తో నాకు ప్రతిదీ డీటెయిల్గా చాలా రోజులు తీసుకుని మరీ చెప్పారు నాకు. వీళ్ళు సపోర్ట్ ఉంటే చాలు, మనం వెళ్ళొచ్చు ఎక్కడికైనా. లోన్ పెట్టుకుని, సో వితౌట్ ఎనీ ప్రాపర్టీస్, కొలాటరల్ లేకుండా మేము లోన్ పెట్టుకున్నాం అనమాట.
సో 40 lakhs లోన్ శాంక్షన్ అయింది. నేను ఇప్పుడు ఫ్లై అవ్వడానికి రెడీగా ఉన్నాను. ఏ కంట్రీకి వెళ్తున్నారు? ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు? నేను యూకే కంట్రీకి వెళ్తున్నాను, ఈస్ట్ లండన్. సో పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మేము అనుకోలేదు ఇక్కడ దాకా వస్తామని. సో ఫీలింగ్ ప్రౌడ్. ఓకే, ఈ వీసా ప్రాసెస్ అలాగే లోన్ ప్రాసెస్ అంతా కూడా ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోయింది? సో నా సర్టిఫికెట్స్ కొంచెం లేట్ అవడం వల్ల 1 month డిలే అయింది, కానీ లేదంటే ఫాస్ట్గానే అవుతుంది. అండ్ మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేప్పుడు కూడా ఇప్పుడు వీసా ప్రాసెస్లో కూడా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఎలాంటి ప్రిపరేషన్ ఉండింది? ఈ విషయంలో ఎలాంటి సపోర్ట్ వచ్చింది వీసోర్స్ నుంచి? నాకు వీసోర్స్ నుంచి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారన్నమాట. దగ్గరగా 5 ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. ఒక్కొక్కటి మనకి ఏం మిస్టేక్స్ చేస్తున్నాం అవన్నీ చెప్పి ఇంప్రూవ్మెంట్ చేసి అవన్నీ గైడ్ చేశారన్నమాట. సో దానివల్ల నేను మాక్కి రెడీగా ఉన్నాను ఇప్పుడు. సో స్కాలర్షిప్ వచ్చిందా మీకు? స్కాలర్షిప్ వచ్చింది. 2000 pounds వచ్చింది అనమాట స్కాలర్షిప్. వీసోర్స్ సర్వీస్ ఓవరాల్గా ఎలా అనిపించింది? వచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉంటూ ఉంటారు, కన్ఫ్యూజన్ మైండ్తో వస్తూ ఉంటారు నీలాగే. సో వాళ్ళకి ఏం చెప్తావు? నేను ఖచ్చితంగా వీసోర్స్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఏ బర్డెన్ లేకుండా చాలా ఫ్రీగా, చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో మనం వచ్చి ఇక్కడ గైడెన్స్ తీసుకోవచ్చు. సార్ అండ్ మేడమ్స్ ఆల్సో చాలా ఫ్రీగా మాట్లాడతారు మనతో. ఏ చిన్న డౌట్ ఉన్నా కాల్ చేసినా ఎనీ టైం అవైలబుల్గా ఉంటారు. ఈ కన్సల్టేషన్కి, కౌన్సిలింగ్ అన్నింటికి కూడా వీసోర్స్ మీకు ఏమైనా ఛార్జ్ చేసిందా అండి అమౌంట్? లేదు, 0 అమౌంట్. యూకేకి అసలు ఏమీ ఛార్జ్ చేయలేదు మాకు. కన్సల్టెన్సీయే ఫ్రీగా ప్రొవైడ్ చేశారు మాకు. 1 రూపీ కూడా ఆశించకుండా టోటల్ కౌన్సిలింగ్ అంతా ప్రొవైడ్ చేసి మీకు చక్కగా మంచి గైడెన్స్ ఇచ్చేసి మీకు యూకే ఎడ్యుకేషన్కి ఒక దారి చూపించింది అంటారు. వాళ్ళ పెద్దనాన్న గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో మీరే సౌమ్యని వీసోర్స్కి తీసుకొచ్చారు అని కూడా చెప్పింది సౌమ్య. సో ఏం చెప్తారు వీసోర్స్ గురించి? మేము చెప్పేదంటే ఏం లేదమ్మా, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మా. ఇప్పుడు మా తమ్ముడు గారు వచ్చేపాటికి ఏలూరు జూట్ మిల్లో వర్క్ చేసేవాళ్ళు. ఆ వర్క్ కూడా అది వాళ్ళు అనివార్య కారణాల్లో ఆ జూట్ మిల్ క్లోజ్ చేయడం వల్ల వర్క్ కూడా లేదు. ఈ పిల్లలకి ఇంజనీరింగ్ అయిపోయి ఉన్నారు. అవుట్ ఆఫ్ పంపించాలంటే ఎట్లా పంపించాలి అనే దానికోసం మేము వెతుకుతున్నాం. అప్పుడు మేము యూట్యూబ్ ద్వారా చూడగానే వీసోర్స్ వారి ఇంటర్వ్యూ చూసి మేము దానికి ఇన్స్పైర్ అయ్యి వచ్చి సార్ని కలిసి వారి ద్వారా ప్రొసీడింగ్స్ చేస్తున్నాం. సో ఎలా అనిపించింది వీళ్ళ సర్వీస్ కావచ్చు? మీకు స్టార్టింగ్ నుంచి కూడా లోన్ ప్రాసెస్ వీటన్నిటిలో ఎలాంటి హెల్ప్? మాకు ఆమోదకరంగా ఉందమ్మా. మాకు ఏమీ తెలియకుండా మేము వీళ్ళ నమ్మి వీళ్ళ దగ్గరికి వచ్చాము. తేజ సార్ కానీ, మిగిలిన వాళ్ళు కానీ, బ్యాంక్ స్టాఫ్ కానీ ఎవరైనా సరే మాకు తెలియంది ఇట్లా మీరు ప్రొసీడింగ్స్ అవ్వండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని మొబిలైజ్ చేసి ఆ లోన్ ఫండింగ్స్ కానీ మిగిలిన కానీ ఏదైనా కానీ వాళ్ళు మాకు చెప్పి చేయిస్తున్నారు. ఓకే. సో ఇలాగే మీలాగా పేరెంట్స్ ఎంకరేజ్ చేసేటువంటి స్టూడెంట్స్కి, స్టూడెంట్ అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వీసోర్స్ గురించి ఏం చెప్తారు? మేమైతే వీసోర్స్ వారు ఇచ్చే సర్వీసు చాలా బాగుంది. ఎందుకనంటే మిడిల్ క్లాసులో పిల్లల్ని బీటెక్ వరకు చదివించి కూడా అవుట్ ఆఫ్ పంపించడానికి మా దగ్గర స్తోమత లేదు అనుకునే పేరెంట్స్కి వీళ్ళు ఒక స్టాండ్ మెట్టు లాంటిది. సో డబ్బులు లేవు అని ఆగిపోకుండా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం, అబ్రాడ్లో ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు తప్పకుండా వీసోర్స్ని ట్రై చేయొచ్చు అంటారు. వీసోర్స్ని ఫాలో అయితే వాళ్ళు ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉంది లేదు అనేది వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేయట్లేదు. మీకు ఫండింగ్ లేదు, మేము బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం, వెళ్ళండి చదువుకోండి, అక్కడ స్థిరపడండి, ఆ లోన్ కట్టుకోండి. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీసోర్స్ కన్సల్టెన్సీ త్రూ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? కళ్యాణ్. యువర్ గుడ్ నేమ్ అండి? చంద్రకాంత్. చంద్రకాంత్. మీరిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. ఏం చదువుకున్నారు? బీటెక్ అండి. బీటెక్లో ఫ్రెండ్స్. ఓకే, వీసోర్స్ గురించి ఎలా తెలిసింది అండ్ ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్తున్నారు? సోషల్ మీడియాలో చూసాము వీసోర్స్ మొత్తం. యూకేకి వెళ్తున్నాం ఇద్దరు. యూకే, ఇద్దరు కూడా యూకేకి వెళ్తున్నారు కలిసి చక్కగా. సో వీసా ప్రాసెస్ కావచ్చు, కాలేజ్లో, యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫేస్ చేసినటువంటి ఇంటర్వ్యూ విషయంలో కావచ్చు, వీసోర్స్ ఎలాంటి హెల్ప్ ఇచ్చింది మీకు? మొత్తం బాగా చూసుకున్నారు. చేయించారు, ఈ మాక్ టెస్ట్ కూడా అన్ని ప్రిపేర్ చేయించి మొత్తం అంతా ప్రిపేర్ చేయించారు. సో యూకేలో మీరు ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు? హెడ్ఫోర్డ్షైర్. ఇద్దరు. ఓకే. సో లోన్ ప్రాసెస్, వీసా, వీటన్నిటి గురించి లోన్ ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. 1 రూపీ కూడా తీసుకోకుండా చెప్పినట్లే అలాగే చేస్తున్నారు. మొత్తం చాలా అంటే చాలా రిసీవింగ్ కానీ, మాకు గైడెన్స్ ఇవ్వడం కానీ, మాకు మెంటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. పవన్ సార్ అని, రాము సార్ అని లోన్కి
సపరేట్గా మొత్తం వాళ్ళే చూసేసుకున్నారు మొత్తం. ఓకే, ఒక్క రూపీ కూడా చార్జ్ చేయలేదు అంటే కౌన్సిలింగ్ కి 1 రూపీ కూడా తీసుకోలేదా? ప్రాసెస్ 1 రూపీ కూడా వాళ్ళు చెప్పినట్లే ఏదైతే మనం సోషల్ మీడియాలో చూస్తున్నామో సేమ్ అలాగే ఎలాగైతే చేశారో అలాగే చేస్తున్నారు మొత్తం. ఓకే, సో మీకు వీసా ఎన్ని డేస్ లో వచ్చింది? స్కాలర్షిప్ గురించి చెప్పండి. స్కాలర్షిప్ వచ్చిందా? ఆఫర్ లెటర్ వచ్చేసింది. ఆఫర్ లెటర్ 2 days లో వచ్చేసింది. లోన్ 1 week లో మొత్తం వాళ్ళే చూసేసుకున్నారు. నాకు ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇంటర్వ్యూ కూడా రిజల్ట్ రావాలి, 1 day అవుతుంది, రిజల్ట్ వచ్చింది. తర్వాత వీసా ప్రాసెస్ మొత్తం చెప్పారు. ఓకే, మీరు ఎన్ని యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీకి వచ్చారు? 3 యూనివర్సిటీస్ అప్లై చేసుకున్నాం. దాంట్లో బెస్ట్ చూస్ చేసుకున్నాం మేము. చూస్ చేసుకున్నారు. సో మీలాగే చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి వీసోర్స్ గురించి మీరు ఏం చెప్తారు? విసోస్ మొత్తం వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు మనకి. మొత్తం ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మనకి ఏం కావాలన్నా ఎనీ టైం ఫోన్ చేసినా మనకి ఆన్సరబుల్గా ఉన్నారు. కంపేర్ టు అదర్ కన్సల్టెన్సీస్ చూస్తుంటే మనం వీళ్ళు ప్రొవైడ్ చేసేది సర్వీస్ ప్లస్ స్కాలర్షిప్స్ అన్నీ కూడా వీళ్ళే దగ్గరుండి, ఏమైనా స్కాలర్షిప్ తక్కువ వస్తున్నా కానీ వీళ్ళే మళ్ళీ వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్ చేసి చాలా బాగా రిసీవ్ చేశారు. మీకు ఎంత వచ్చిందండి స్కాలర్షిప్? నాకు 2000 pounds వచ్చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు లోన్ ప్రాసెస్ గురించి చెప్పండి. ఎన్ని డేస్ పట్టింది? 1 week అని అన్నారు. సో కొలెటరల్ ఆర్ నాన్ కొలెటరల్? కొలెటరల్ అండి. నాన్ కొలెటరల్. మొత్తం అసలు ఎటువంటి పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమి సబ్మిట్ చేయకుండానే వాళ్ళు నాన్ కొలెటరల్ లోన్ ఇప్పించేసారు. ఓకే, ఎంత వచ్చింది లోన్? 37 lakhs తీసుకున్నాను. మీకు ఎంత వచ్చిందండి లోన్? నేను 35 lakhs తీసుకున్నాను. సో ఫైనల్గా వెళ్ళాలి అబ్రాడ్లో చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? ఫస్ట్ ఒక్కసారి విజిట్ చేయండి వీసోర్స్కి. వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ కానీ ఏదైతే ఉందో అది ఒకసారి విజిట్ చేసి చూడండి. మొత్తం వాళ్ళు ఇచ్చే లోన్ ప్రాసెస్ కానీ ఆఫర్ లెటర్ కానీ మొత్తం ఏదైతే అకామిడేషన్, ఫ్లైట్ టికెట్, స్కాలర్షిప్ ఫీ మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం మనకి లోన్ ద్వారానే వాళ్ళు ఇప్పిస్తారు. మన దగ్గర నుంచి ఎటువంటి 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా ఎట్లయితే మన సోషల్ మీడియాలో చెప్పారో అలాగే చేస్తున్నారు. ఫస్ట్ వన్స్ మీరు వచ్చి విజిట్ చేయండి చాలు. వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ కానీ దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. మై ప్రిఫరెన్స్ ఇస్ టు విజిట్ వీసోర్స్. ఓకే, సో మీ ఒపీనియన్ చెప్పండి. మొత్తం వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ మొత్తం సోషల్ మీడియాలో ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయి. ఎటువంటి ఫేక్ ఏం లేవు. యూకే ఒకటే కాదు, మిగతా అన్ని కంట్రీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మనకి సపోర్ట్గా ఉంటారు. ఫస్ట్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో 1500 పైగా మనకి యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉంది వీసోర్స్. కాబట్టి ఒక్కసారి మీరు అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఒక్కసారి వీసోర్స్ని విజిట్ చేయండి. బికాజ్ ఇక్కడ ఒక మంచి టీం కూడా ఉన్నారు, మీకు మంచి కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీ బడ్జెట్లో ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. కాబట్టి తప్పకుండా ఒకసారి అయితే వీసోర్స్కి మీరు విజిట్ చేయండి అని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చెప్తున్నారండి. సో అదే వీళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి వీసోర్స్ని. అబ్రాడ్లో ఎడ్యుకేషన్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది వీసోర్స్. ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కౌన్సిలింగ్ అండ్ కన్సల్టేషన్ సర్వీసెస్ అలా ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్ ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, యువర్ గుడ్ నేమ్? ఆదిత్య ఫ్రమ్ ఎక్కడ నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి. ఓకే, సో మీరు ఏం చదువుకున్నారు? ఫార్మసీ. ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్తున్నారు? ఏ యూనివర్సిటీని చూస్ చేసుకున్నారు? కోవెంట్రీ యూనివర్సిటీ చేసుకున్నా. ఓకే, సో వీసోర్స్ గురించి ఎలా తెలిసింది అండ్ వీళ్ళ సర్వీస్ ఎలా అనిపించింది మీకు? సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను. సర్వీస్ చాలా బాగుందని. ఓకే, సో ఇప్పుడు వీసా అండ్ అలాగే స్కాలర్షిప్ ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఎలా ఉంది? మీకు స్కాలర్షిప్ వచ్చిందా ఇప్పుడు యూనివర్సిటీ? వచ్చింది. ఎంత వచ్చిందండి? 3000 pounds. 3000 pounds. ఓకే, నేను 5 యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు యూనివర్సిటీలో మీరు వెళ్ళాలి అనుకుంటే కూడా మీకు మాక్ టెస్ట్ అని కండక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో ఎలాంటి హెల్ప్ ప్రొవైడ్ చేసింది వీసోర్స్? చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అంతా నాకు. ఇంతకుముందు కన్సల్టెన్సీ చూసుకున్నా కానీ వాళ్ళు ఏం చేయలే నాకు. ఇక్కడికి వచ్చాక ఈజీ అయిపోయింది ప్రాసెస్. ఓకే, సో లోన్ గురించి చెప్పండి. మీకు లోన్ వచ్చిందా? ఎంత % వచ్చిందండి? లోన్ వచ్చిందండి. ఇక్కడికి ఈ కన్సల్టెన్సీకి వచ్చాకనే లోన్ వచ్చింది నాకు. ఓకే, ఇంతకుముందు అన్ని డైరెక్ట్ అయింది. 13 lakhs వచ్చింది. 30 lakhs. వీసోర్స్ కి ముందు మీరు అంతకుముందు ఏదైనా కన్సల్టెన్సీ అప్రోచ్ అయ్యాను. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడికి అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చేయలేదు నాకు. ఇక్కడ సోషల్ మీడియాలో చూసుకున్నా, ఇక్కడికి వచ్చేసిన 2 days ఆఫర్ వచ్చింది. 1 week లోన్ వచ్చేసింది. అంత ఈజీ అయిపోయింది ఇక్కడికి వచ్చాక. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడు వెళ్ళబోతున్నారు లండన్కి? జాన్లో. మీకు మాత్రం అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో మీలాగే అబ్రాడ్లో చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? అలాగే వెళ్ళే వాళ్ళందరూ ఒకసారి వచ్చి వీసోర్స్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళ దగ్గర ఉండి అన్ని చూసుకుంటారు. A to Z ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. 1 రూపాయి కూడా తీసుకోకుండా. ఒక్కసారి వచ్చే చాలు మీరు పోనీకి పక్క పోవడం, ఒకసారి లోన్ రావడం కానీ అన్ని A to Z మొత్తం యూనివర్సిటీస్ మార్క్ టెస్ట్ కూడా మీకు ఇస్తారు. ఏమి ఇబ్బంది కలగకుండా అన్ని దగ్గర ఉండి చూసుకుంటారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వీసోర్స్ ద్వారా అబ్రాడ్కి వెళ్తున్నటువంటి స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? किरण. कहाँ से आ रहे हो? मैं गुलबर्गा से हूँ. गुलबर्गा से, कर्नाटक. ओके.
సో వాట్ డిడ్ యూ స్టడీ? मैं बीएससी नर्सिंग कंप्लीट कर रहा हूँ मैं। अभी आगे जाके मेरे यूएसए में हेल्थ इन्फॉर्मेटिक्स पढ़ना है, तो इसीलिए मैं हेल्थ इन्फॉर्मेटिक्स में अप्लाई करा। मेरा एक फ्रेंड इधर से ही यूएसए के लिए गए थे, तो उन्होंने मेरे को सजेस्ट करा कि वीसोर्स से जाओ, वीसोर्स बहुत ज़्यादा हेल्प करते हैं अब्रॉड जाने के लिए। यूएसए में तुम्हें इजीली मिल जाएगा, तुम जिस कॉलेज में बोलोगे वो उस कॉलेज के लिए बहुत ज़्यादा ट्राई करेंगे बोल के बोले थे। तो मैं इधर अप्लाई करा। अप्लाई करने के बाद थोड़े कम ज़्यादा दिन भी नहीं लगा कि इमिडिएटली मेरे को हेल्प बहुत ज़्यादा करे कि वो जल्दी से मेरे को ऑफर लेटर आ पाए। और मैं आप ऑफर कितने यूनिवर्सिटी सेलेक्ट करे थे? कौन सा यूनिवर्सिटी में आप जा रहे हो? यूनिवर्सिटी ऑफ नॉर्थ टेक्सास। मैं जस्ट एक ही यूनिवर्सिटी सेलेक्ट करा था, वो एक ही यूनिवर्सिटी मेरे को इमिडिएटली दिला दी इन्होंने। ओके, सो ये पूरा प्रोसेस यूनिवर्सिटी का एडमिशन और वीसा स्कॉलरशिप, ये पूरा प्रोसेस कितने दिन लगे आपको? अभी अप्लाई करे थे जल्दी, मतलब रिसेंटली अप्लाई करा था मैं। उसके बाद एग्ज़ाम्स वगैरह लिखना था, एग्ज़ाम्स मैंने क्लियर कर लिया। करने के बाद नेक्स्ट अभी यूनिवर्सिटी को अप्लाई करने के बाद मेरा ऑफर लेटर रिसेंटली आया है। अभी नेक्स्ट लोन प्रोसेस वगैरह अभी कंटिन्यू चल रहा है, प्रोसेस चल रहा है अभी। ओके, सो ओवरऑल कैसे लगा आपको ये वीसोर्स का सर्विस? वो तो बहुत ज़्यादा मेरे को हेल्प करे। हमेशा मैं जब मतलब मैं आउटसाइड काम करता रहता हूँ, वो काम ख़त्म करने के बाद मैं नाइट में भी कॉल करा तो वो रिसीव कर देते कॉल। मेरे को हर बार रिस्पॉन्स करे कॉल पे। इन केस अगर वो रिसीव नहीं कर पाए तो वापस कॉल करके क्या प्रॉब्लम है, हर प्रॉब्लम का मेरे को सॉल्यूशन दे दिए। मेरे को जो भी डॉक्यूमेंट्स होना, हर चीज़ में बहुत ज़्यादा मदद करे वो। ओके, एजुकेशन लोन थ्रू जा रहे हैं आप? एजुकेशन लोन। लोन प्रोसेस हो गया? नहीं, लोन प्रोसेस अभी चल रहा है। अभी मैं वही बात करने के लिए इधर आया था। सो आप बोल रहे थे आप जॉब कर रहे हो, क्या जॉब करते हो आप? मैंने बीएससी नर्सिंग कंप्लीट करा है। इसके बाद क्या था कि हॉस्पिटल में एज अ नर्स में काम कर सकता हूँ। యాజ్ అ స్టాఫ్ నర్స్ काम करता हूँ, पेशेंट साइड वर्क रहता है मेरा। ఓకే, సో అంటే చాలామంది చూడండి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల చదువుకోవాలి అని ఫర్దర్ వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా జాబ్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఈయన కూడా అలాగే జాబ్ చేస్తున్నారు, బట్ నెక్స్ట్ గోల్ కూడా సెట్ చేసుకున్నారు, అబ్రాడ్కి వెళ్తూ ఉన్నారు, ఫర్దర్ స్టడీస్ని కంప్లీట్ చేయబోతున్నారు. నైస్ అండి. సో ఇది కూడా ఒక ఇన్స్పైరింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అక్కడే ఆగిపోకుండా నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. सो आप चूज़ करें वो यूनिवर्सिटी को, कैसा आपको एडमिशन्स मिला और एंट्रेंस एग्ज़ाम में वीसोर्स कैसे हेल्प करी आपको? एक डुओलिंगो बोल के एग्ज़ाम के लिए मेरे को बोले थे। डुओलिंगो एग्ज़ाम लिखने के लिए मुझे इन्होंने बोला, और उसमें क्या है कि एग्ज़ाम लिखने के लिए एग्जैक्ट अमाउंट देखे तो ज़्यादा है जो अमाउंट एक्चुअली है बोले तो, बट इन्होंने क्या करा कि ऑफ़र उसमें कुछ डिस्काउंट कूपन्स वगैरह लगा के, डिस्काउंट दिला के बहुत कम पैसों में मेरे को एग्ज़ाम लिखने में हेल्प करे। सो एग्ज़ाम फीस एग्ज़ाम में फीस ये पूरा। सो आपके जैसे दूसरे स्टूडेंट्स जो अब्रॉड में जाके स्टडी करना बोल के सोचते, उनको आप क्या सजेशन देंगे? इधर से आपको बहुत ज़्यादा हेल्प मिलेगा। आपको ये प्रोसेस बहुत ज़्यादा ईजी है, और ये लोग बहुत ज़्यादा इजीली आपको प्रोसेस करने में मदद करेंगे कि आप कुछ भी ज़्यादा करने की ज़रूरत नहीं है। कभी कभार फ़ोन कॉल्स में ही मैक्सिमम काम हो जाता है, आपको आने की ज़रूरत नहीं है। मैक्सिमम कभी कभार 1 या 2 टाइम्स आपको बुलाएंगे, उससे ज़्यादा तो नहीं बुलाएंगे। आपका प्रोसेस बहुत ज़्यादा ईजी कर देंगे लोग। సూపర్, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వీసోర్స్ ద్వారా అబ్రాడ్లో చదువుకొని సెటిల్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మాట్లాడారు, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా ప్రాసెస్, డాక్యుమెంటేషన్, యూనివర్సిటీ సెలెక్షన్, స్కాలర్షిప్ కావచ్చు, అలాగే లోన్ ప్రాసెస్లో కావచ్చు, వీసోర్స్ నుంచి వాళ్ళకి చాలా మంచి సపోర్ట్ లభించింది అని చెప్తున్నారు. ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్కి కూడా ఫుల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ప్రొవైడ్ చేసి టాప్ యూనివర్సిటీస్లో వాళ్ళకి అడ్మిషన్స్ దొరికే విధంగా, అలాగే అన్ని ప్రాసెస్ కూడా దగ్గరుండి వీసోర్సే చూసుకుంటుంది. దానికి సపరేట్గా టీమ్ అనేది ఉంటుంది. ప్రతి కేటగిరీకి కూడా ఒక టీం అనేది ఉంటూ వాళ్ళకి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ, ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మంచి క్లారిఫికేషన్ ఇస్తూ అబ్రాడ్ ఎడ్యుకేషన్లో చాలా హెల్ప్ చేస్తుంది వీసోర్స్ అని స్టూడెంట్స్ చెప్తున్నారు. అందుకనే వీసోర్స్ ఓవరాల్ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి 1 స్టాప్ సొల్యూషన్ అని కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు. సో మీరు కూడా అబ్రాడ్లో చదువుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి వీసోర్స్ని సంప్రదించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.